గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వబడును. మనతో ఉన్న గెస్ట్ ఎవరనంటే ఆర్టిస్ట్ కమ్ ఇన్ఫ్లుయెన్సర్ సంధ్య పండు గారు ఉన్నారు. నాకు ఫస్ట్ గా సంధ్య పండు అంటే ఆ పండు ఏంటో నాకు తెలియాలనుకుంటున్నాను. పండు 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 ఎర్ర పండు ఆపిల్ దాని పేరు. సో కామెంట్స్ లలో మిమ్మల్ని ఆంటీ అంటున్నారు కదా. నాకు ఆంటీ అనే చూస్తుంటేనే చిరాకు వస్తుంది. అక్క ఆంటీ వనకండి. అక్క అన్న పర్లేదు, ఆంటీ అయితే అనొద్దు, మానభావాలు దెబ్బతింటాయి. మీకేమైనా క్రషెస్ ఉన్నాయా? నాకు క్రషెస్ అంటే నిజం చెప్పంటే హీరో తరుణ్ అంటే చిన్నప్పటి నుంచి చాలా ఇష్టం ఉండే. నాకు చాలా ఇష్టం. అంటే 10th క్లాస్ లో నేను లవ్ లెటర్ రాశాను తరుణ్కి. ఇప్పుడు మీ ఆయన గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? మా హస్బెండ్ అయితే చాలా అంటే చాలా మంచివాడు, గొప్పవాడు అండి. నేను ఏది చెప్పినా కాదని చెప్పరు. వెల్కమ్ టు మనం టీవీ. మనతో ఉన్న గెస్ట్ ఎవరనంటే ఆర్టిస్ట్ కమ్ ఇన్ఫ్లుయెన్సర్ సంధ్య పండు గారు ఉన్నారు. సో ఆవిడ లైఫ్ స్టైల్ ఏంటి కనుక్కుందాం. ఇంకా ఎక్కువ చూసుకోవాలంటే ఆవిడ కామెంట్స్ చాలా పాజిటివ్గా, చాలా ఎనర్జెటిక్గా, ఆవిడ డ్యాన్స్ కానీ అన్నీ ఉన్నాయన్నమాట. సో మన ముందు ఉన్నారు సంధ్య పండు గారు. హాయ్ అండి. హాయ్ అండి. ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను. నాకు ఫస్ట్ గా సంధ్య పండు అంటే ఆ పండు ఏంటో నాకు తెలియాలనుకుంటున్నాను. అంటే నాకు తెలిసి బహుశా మీరు కనిపించేది అలానే కనిపిస్తున్నారు కాబట్టి మీకు పెట్టిన పేరు అనుకుంటున్నా. మా మమ్మీ పండు అని పిలుస్తుంది. సో అలా పండు 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 చాలా ఇష్టం నాకు. మా ఫ్రెండ్స్ కూడా నేను 10th చదివినప్పటి నుంచి నాకు అందరూ పండు అని పిలుస్తుండే. సో అలా అలవాటు అయిపోయింది పండు. కామెంట్స్ లో కూడా ఫాలోవర్స్ అంతా పండులా ఉన్నారండి అని అంటారు. మరి ఓకే, ఫాలోవర్స్ కూడా పండు అనే ఇదిగా అయిపోయింది అనమాట. ఓకే, మీరు చేసిన మూవీస్లో కానీ సీరియల్స్లో కానీ ఇప్పటిదాకా ఉన్న క్యారెక్టర్ వరకు కొంచెం బాగానే ఉన్నారు. ఇప్పుడు గుంటూరు కారంలో ఎమ్మెల్యే క్యారెక్టర్ చేశారు మీరు. అవునా? అంటే క్యారెక్టర్స్ పడ్డ వరకు బాగానే ఉంది, కానీ ఈ మధ్య ఎందుకు చేయట్లే షూటింగ్స్ ఎక్కువగా? అంటే నేను పర్సనల్గా తిరుపతికి వెళ్ళాను అనమాట. సో అందుకే కొంచెం గ్యాప్ తీసుకుంటున్నా. పర్సనల్గా తిరుపతికి వెళ్ళడం అంటే చెప్పొద్దు, సీక్రెట్ ఒకటి ఉంది. తెలుసు, మన వ్యూవర్స్కి తెలుసు. ఆల్రెడీ ఇన్స్టాగ్రామ్లో రివీల్ చేశాను కాబట్టి తెలుసు. మీకు ఇంకా పూర్తిగా తెలియాలంటే ఇన్స్టాగ్రామ్కి వెళ్ళండి, ఇంటర్వ్యూలో చెప్పాం మేము అంటారు. అంతే కదా, కావాలంటే ఇన్స్టా చూసుకొని చెక్ చేసుకోండి. ఓకే, దర్శనం అయితే బాగా అయిపోయిందా? చాలా బాగా అయిందండి. ఓకే, మొక్కు ఏంటో చెప్తారా మరి? మొక్కు అంటే మేము హైదరాబాద్లో 10 years బ్యాక్ వచ్చినప్పుడు జస్ట్ నార్మల్ పీపుల్ ఉన్నట్టే ఉన్నాము. సో నేను ఓన్ హౌస్, కారు, వెల్ సెటిల్ అవ్వాలనుకున్నా. సో నాకు మా దేవుడు వచ్చేసి వెంకటేశ్వర స్వామి, ఇంటి దేవుడు. సో అందుకోసమని మొక్కుకున్నా అనమాట. వెల్ సెటిల్డ్ అవ్వాలి ఇక్కడ హైదరాబాద్లోనే అన్నట్టు అనుకున్నా. ఇప్పుడు వెల్ సెటిల్డ్. వావ్, మొక్కుకొని ఎన్ని ఇయర్స్ అయిందండి? 4 years అయ్యాయి. 4 yearsలో వెల్ సెటిల్ అయిపోయారు. ఇప్పుడు కారు, ఓన్ ఇల్లు, మణికొండలు అంటే ఇంకా రిచెస్ట్ ఏరియా ఇంకేంటి. వెల్ సెటిల్డ్. ఓకే, మీది లవ్ మ్యారేజా అరేంజ్ మ్యారేజా? అరేంజ్డ్ మ్యారేజ్. అరేంజ్ మ్యారేజ్. ఊరుకోండి. నిజంగా అండి, అరేంజ్డ్ మ్యారేజ్. 17 yearsకే నాకు మ్యారేజ్ అయిపోయింది. 17 yearsకే? ఇంటర్మీడియట్ 2nd year అయిపోయింది. సో మ్యారేజ్ అయిపోయింది. మ్యారేజ్ అయిన తర్వాత నేను చదువుకున్నాను డిగ్రీ వరకు. డిగ్రీ వరకు బాగానే యాక్సెప్ట్ చేశారు. మా హస్బెండ్ చాలా మంచివాడు అనమాట. నేను చదువుకుంటాను అంటే, మా అత్తయ్య వాళ్ళు నాకు మ్యారేజ్ అయినప్పుడు ఏమన్నారంటే, మా తోడుకోడలు వాళ్ళు బీఈడీ చేశారు, మా అత్తయ్య సంధ్య ఒకతే ఇంటర్ చదివింది అనేసి అన్నట్టు కొంచెం అన్నారు. నాకు అప్పుడు మంచిగా అనిపించలేదు. నేను నా హస్బెండ్తో మా మమ్మీ వాళ్ళతో చెప్పాను, లేదు నేను కూడా చదువుకోవాలి, డిగ్రీ వరకైనా ఉండాలి, డిగ్రీ ఒకవేళ చెప్పుకుంటే నేను కూడా డిగ్రీ అని చెప్పుకోవాలి అని అంటే అప్పుడు మా మమ్మీ వాళ్ళు చదివించారనమాట. ఓకే, ఇప్పుడు ఎడ్యుకేషన్ కూడా కంప్లీట్ చేసుకున్నాను. ఓకే, పిల్లలు? బాబు అండి, ఒక బాబు. ఎంత వయసు ఉంటుంది మా బాబుకా? 11 years. ఏం చదువుతున్నాడు? ఇప్పుడు 6th. ఇప్పుడు 6th. ఓకే, చాలా మంది కామెంట్స్లలో మీరు చూడండి, నిజం చెప్తున్నా, ఆవిడ వీడియోలలో అలా కనిపిస్తున్నారు కానీ ఇప్పుడు రియల్గా చాలా లుకింగ్ నాకే బ్యూటిఫుల్గా ఉంది. సో కామెంట్స్లలో మిమ్మల్ని ఆంటీ అంటున్నారు కదా. నాకు ఆంటీ అనే చూస్తుంటేనే చిరాకు వస్తుంది, కానీ వాళ్ళతో గొడవ పెట్టుకోలేం కదా, మనం వ్యూవర్స్ని ఏం అనలేం కదా. సరే ఏదైనా అనుకొని వదిలేద్దాం, పోనీలే. అక్కానండి, చచ్చిపోతారేమో అక్కానం అంటే. అస్సలు అన్నారు కదా, అన్నారు ఇంకా. ఓకే, మీకు ఇప్పటిదాకా ఇన్స్టాగ్రామ్లో ఇట్లా ఏమైనా ఫ్రాడ్స్ జరిగినాయా? లేదండి. ఓకే, మీ విలేజ్? మా విలేజా అంటే తెనాలి దగ్గర, రేపల్లె. మా మమ్మీ వాళ్ళది, మా అత్తయ్య వాళ్ళది విజయవాడ. ఇప్పుడు మ్యారేజ్కి పెళ్లి చూపులు జరుగుతాయి. అవునా? నిజానికి నాకు పెళ్లి చూపులు జరగలేదు, నేను మా హస్బెండ్ పెళ్లిలోనే చూసాను. అవునా? అవును. అదేంటండి? అంటే అనుకోకుండా మా మమ్మీ వాళ్ళు ఏదో పెళ్ళికి వెళ్తే మా మమ్మీ దగ్గర ఫోటో చూసారు మా అత్తగారు.
సో ఈ అమ్మాయి నచ్చింది నేను చేసుకుంటాను అని అంటే మా అత్తయ్య వాళ్ళు వచ్చి నన్ను చూశారు. మా హస్బెండ్ నేను చూడలేదు, ఫోటో తీసుకొని వచ్చారు. నేనన్నా అసలు ఇప్పుడు పెళ్ళే ఇష్టం లేదమ్మా, ఇప్పుడు చేస్తున్నావు అంటే లేదు మంచి సంబంధం వచ్చింది కదా చేద్దాం కదా అని అంటే ఇంకా సరేలే అనేసి మా మమ్మీ వాళ్ళు ఓకే చెప్పారు. సరే మా మమ్మీ వాళ్ళకి మంచి వాళ్ళనే చూస్తారు కదా, చూడాల్సిన అవసరం లేదు అని నేను చూడకుండానే పెళ్లి చేసుకున్నాను. అబ్బా పెళ్లి పీటల మీద చూసిర్రు అయితే ఆయనని. అవును. చూసినప్పుడు ఏమనిపించింది? ఏమనిపించలేదు నాకు, అసలు ఏమనిపించలేదు నిజం చెప్పాలంటే. ఆ వయసులో ఏం తెలియదు కదా, అంత మెచ్యూరిటీ లేదు నాకు నిజం చెప్పాలంటే. అప్పుడు పోయి కూర్చున్నాం అంతే, వీళ్ళు అన్నారు వెళ్ళమన్నారు, దూకేసినాం దానిలో, దూకేసాం. మొత్తానికి అయితే పెళ్ళి అయితే అయిపోయింది. దాని తర్వాత కమ్యూనికేషన్స్ కానీ ఇప్పుడు అప్పటిదాకా మీకు ఏం తెలియని ఏజ్లోనే పెళ్లి చేసేసినప్పుడు ఫ్యామిలీతో ఉన్న పర్సన్ని ఒక అత్తగారి ఇంటికి పంపించగానే హస్బెండ్తో ఉండాలి, ఇంట్లోతో ఉండాలి, అన్ని ఫేస్ చేయాలి. అప్పుడేంది అంటే నేను మా హస్బెండ్తో మ్యారేజ్ అవగానే ఉండలేదు సార్, ఎందుకంటే తనకి చికెన్ పాక్స్ వచ్చింది. సో తను హైదరాబాద్లో జాబ్ చేస్తున్నారనమాట. సో నేను మా మమ్మీ వాళ్ళ దగ్గరే చదువుకుంటానికి ఉండిపోయాను. ఒక 1-2 ఇయర్స్ మా మమ్మీ వాళ్ళ దగ్గరే ఉన్నాను. తర్వాత మా ఇంటర్ అయిపోయిన తర్వాత డిగ్రీ కూడా అయిపోయిన తర్వాత మళ్ళీ మా అత్తయ్య వాళ్ళ దగ్గరికి వచ్చేసాను. అప్పుడు మా హస్బెండ్ హైదరాబాద్లోనే ఉండే. మా అత్తయ్య ఫ్యాషన్ డిజైనింగ్ చెయ్యి, నీకు ఇష్టం ఉంది కదా, డిగ్రీ అయిపోయింది కదా అని మా అత్తయ్య గారు విజయవాడలో చేయించారనమాట. నేను ఫ్యాషన్ డిజైనింగ్ కూడా చేశాను విజయవాడ. ఓకే, అందుకే ఇంత ఫ్యాన్సీగా ఉన్నారు అయితే. ఓకే, మా అత్తయ్య గారి వాళ్ళు కూడా సపోర్ట్ చాలా బాగుంది. అత్తయ్య వాళ్ళ సపోర్ట్ చాలా అంటే చాలా అండి. ఇంట్లో వాళ్ళకన్నా మా మమ్మీ వాళ్ళు ఏదైనా వీడియోలు చేస్తే కొంచెం డ్రెస్సింగ్ కొంచెం అలా ఇలా కనిపించింది అనుకో, ఎందుకు అలా చేయకు ఇలా చేయకంటారు. మా అత్తయ్య వాళ్ళు కాదు, నువ్వు మంచిగా ఉండు, ఎలా అయినా పర్వాలేదు, కొంచెం మోడర్న్గానే ఉండు, మా అత్తయ్య బాగా చెప్తారనమాట. వావ్, ఇంత మంచి అత్త దొరికింది అయితే మీకు. మా అత్తయ్య కానీ మా పెద్దమ్మ నన్ను చదివిపించింది. మా మమ్మీ వాళ్ళ సిస్టర్ అనమాట తను. అయితే మా డాడీకి కొంచెం హెల్త్ బాగాలేదు చిన్నప్పుడే, మా మమ్మీ వాళ్ళ ఇంటికి వచ్చేసేసారు. అప్పుడు మమ్మల్ని పోషించడం కోసం మా పెద్దమ్మ తను మ్యారేజ్ చేసుకోకుండా నన్ను మా అన్నయ్యని చదివిపించేసి తను బాగా చూసుకుని నాకు పెళ్లి చేయడం, మా అన్నయ్యకి జాబ్ వచ్చేంతవరకు తనే చూసుకోవటం, మమ్మల్ని బాగా చూసుకుంటుంది. తనంటే మాకు చాలా ఇష్టం అనమాట. ఓకే, మరి కుకింగ్ ఏమైందండి స్టార్టింగ్లో? కుకింగ్ చేయాల్సిన అవసరం రాలేదండి. అంటే 2 ఇయర్స్ అక్కడే ఉన్నాను కదా, మా అత్తయ్య గారి ఇంటికి వచ్చిన తర్వాత కుకింగ్ మా అత్తగారు చేస్తున్నప్పుడు చూసి తన వంట బాగా చేస్తారు. తన వంట చూసి నేను నేర్చుకొని తర్వాత చేశాను. ఇప్పుడు కుకింగ్ అయితే చాలా బాగా చేస్తాను, ఎవరు తిన్నా కూడా చాలా బాగా చేస్తామని నేను. ఇప్పుడు ఓకే, అప్పుడు ట్రయల్స్లో ఏమైనా? ట్రయల్స్లో కూడా అవసరం రాలేదు. మా అత్తయ్య దగ్గర నేర్చుకున్నాను కదా, అప్పుడు ఫ్యాషన్ డిజైన్ చేసినప్పుడు 1 ఇయర్ మా అత్తతో ఉన్నాను కదా, సో తను నేర్పించారు, నాకు ఇబ్బంది రాలేదు. ఇప్పుడు మీ ఆయన గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? మా హస్బెండ్ అయితే చాలా అంటే చాలా మంచివాడు, గొప్పవాడు అండి. నేను ఏది చెప్పినా కాదని చెప్పరు, చాలా అంటే చాలా మంచివాడు. ఇప్పుడు మీ ఫ్యామిలీలో అత్తయ్య ఫ్యామిలీ ఒక సైడు, మమ్మీ వాళ్ళ ఫ్యామిలీ ఒక సైడు, మీకు మీ హస్బెండ్ ఒక సైడ్, మీ ఫ్యామిలీ ఒక సైడ్, బాగా సపోర్ట్ చేసే పర్సన్ ఎవరు? నా హస్బెండ్. ఓకే, ఆయన ఏం చేస్తుంటారు? సివిల్ ఇంజనీర్ అండి. ఓకే, లక్కీగా అందుకే కారు కొన్నారైతే, ఇల్లు కొన్నారైతే. సివిల్ ఇంజనీర్ తను. ఓకే, మీ సీరియల్స్ కానీ ఈ ఈ ఇండస్ట్రీ అనుకొని, అంటే ఒక ఫ్యాషన్ డిజైనరు, ఇదంతా స్టడీ, ఒక హౌస్ వైఫ్, ఇదంతా ఓకే, ఈ మీడియాలోకి ఎందుకు రావాలనుకున్నారు? రావాలంటే నాకు చిన్నప్పటి నుంచి టీవీ సీరియల్స్ అవన్నీ చూసినప్పటి నుంచి నాకు చాలా ఇంట్రెస్ట్ ఉండే. డాన్స్ చాలా ఇష్టం. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు డాన్స్ వేస్తూ ఉండే. నేను 10th క్లాస్లో కానీ ఇంటర్మీడియట్లో కానీ డాన్స్ షోస్ పెడితే నేనే ఫస్ట్ ఉండేదాన్ని, దానిలో ఫస్ట్ ప్రైజ్ నాకే వచ్చేదనమాట. అలా డాన్స్ ఇష్టం ఉండే. ఇంకా హైదరాబాద్ నేను ఎప్పుడైనా అనుకునేదాన్ని చిన్నప్పుడు, ఎప్పుడైనా సరే నేను హైదరాబాద్ అబ్బాయినే పెళ్లి చేసుకోవాలి, హైదరాబాద్లో ఉండే వాళ్ళని పెళ్లి చేసుకోవాలి అనుకుంటూ ఉండేదాన్ని. ఈ ఊరలో చేసుకుంటే ఏముంటుంది, ఊర్లోనే వాడేస్తారు, మళ్ళీ పెళ్లి చేసుకున్నా కూడా. మా మమ్మీ వచ్చి ఇంటర్మీడియట్లో హైదరాబాద్లో ఉంటాడంట అబ్బాయి అనగానే, అసలు అతను ఎలా ఉన్నా పర్లేదు నేను పెళ్లి చేసుకుంటా అని చెప్పిన. ఇదా సీక్రెట్? అవును, అందుకే నా పెళ్లి. అయ్యా ఆడ చెప్పొచ్చు కదండి. నేను అందుకే తనని చూడాలని కూడా అనుకోలేదు అసలు. ఎవరైనా పర్లేదు, మన ఎంజాయ్మెంట్ మనది. హైదరాబాద్లో వెళ్తా, సీరియస్లో చేయాలి, అప్పటి నుంచి కోరికుండే అండి, చిన్నప్పటి నుంచే నాకు. ఓకే, మీ 17 ఏజ్ వరకు పెళ్లి కాలే. పెళ్లి కాకముందు మీ చైల్డ్హుడ్ లైఫ్ ఏంటి? చైల్డ్హుడ్లో అంటే 8th నేను స్కూల్లో లీడర్గా ఉంటుండే. అప్పుడు నాకు ఎవరైనా కోపం ఉన్నారనుకో, వాళ్ళని ఏదో ఒక విధంగా సార్తో చెప్పి తిట్టిపిస్తుండే, లేకపోతే నుంచోబెడుతుండే, నేను అల్లరి చేస్తున్నావు లే అని చెప్తుండే. మామూలు రివెంజ్ కాదు, చాలా రివెంజ్ తీసుకుంటుండే అనమాట. చాలా అంటే చాలా. మళ్ళీ అప్పుడు ఏంటంటే మూవీస్కి August 15 వచ్చిందనుకో, ఫ్రెండ్స్తో మూవీస్కి ప్లాన్ చేస్తుండే పక్కనే ఊర్లో అనమాట. మా మమ్మీ వాళ్ళకి నేను లీడర్ కదా, ఈవినింగ్ వరకు ఉండాలట, సో అని చెప్పేసి మా ఫ్రెండ్స్ అందరం కలిపి మూవీకి వెళ్ళేసి వచ్చిన తర్వాత మా అన్నకు దొరికిపోయినా. అప్పుడు ఇది మూవీకి వెళ్ళింది ఫ్రెండ్స్తో అందరితో కలిపి. ఇది హైలైట్. నేను క్లాస్లో లీడర్ కదా, 8 వరకు ఉండాలని చెప్పి దొంగ మాటలు చెప్పి సినిమాకి పోయారంట. ఈవినింగ్ వరకు అనేసి. ఇంకా అప్పుడు
2 o'clockకి మూవీకి వెళ్ళిపోయి 5 o'clock అయిపోయిన తర్వాత మెల్లగా ఇంటికి వస్తే అప్పటికి మా బ్రదర్ చూసి ఇంట్లో వీళ్ళందరూ అమ్మాయిలు కలిపి అందరు మూవీకి వెళ్ళారు, ఇదేం మనకు అలా చెప్పింది అని మా మమ్మీతో తిట్టించాడు. అదైతే ఇప్పుడు వరకు కూడా మర్చిపోలేను. అది ఒకటి. ఓకే, ఇట్లా ఉన్నాయి అయితే ఫన్నీ మూమెంట్స్. ఓకే, మరి ప్రపోజల్స్ ఏం రాకపోతుండే? వస్తుండే. అంటే లెటర్ ఇచ్చి ప్రపోజ్ చేసిరా అంటే అవన్నీ గంతే కదా, మీకు ఎట్లా ప్రపోజ్ చేసిరు? లెటర్ ఇచ్చే ప్రపోజ్ చేశారు. ఏమని రాస్తుండే? అప్పుడు ఏంటంటే సాంగ్స్ రాస్తుండే చెప్పడం కోసము. సాంగ్స్ ఒక అబ్బాయి నా మూవీ సాంగ్స్ ఉంటాయి కదా, నువ్వంటే నాకు ఇష్టం, ఇలాంటి సాంగ్స్ ఉండే కదా అప్పుడు. సో నేను 10th క్లాస్లో ఉన్నప్పుడు ఒక అబ్బాయి నాకు రాసిచ్చాడు. 10thలోనే ఒక లెటర్ ఇచ్చాడు. ఇస్తే ఏంట్రా ఏమి ఇస్తున్నావు అని అంటే, లేదు లేదు తీసుకొని చూడు అంటే సాంగ్ ఉంది కింద ఐ లవ్ యూ సంధ్య అనేసి రాసి ఇచ్చాడు అనమాట. అలా రాసి ఇస్తే నేనన్నా, అరే ఏం మాట్లాడుతున్నావు, ఇది మా అన్నయ్య తీసింది అనుకో, నేను చంపి పడేస్తాడు. అప్పటికే అన్న జాబ్కి వెళ్ళుండే, మా అన్న పోలీసు. అదే పోలీస్ ఉన్నాడు కాబట్టి మా అన్నకు తెలిసి నేను చంపేస్తాడు. అసలు ఏమనుకుంటున్నారా నా గురించి, నేను అసలే రౌడీ లెక్క ఇక్కడ, నేను లీడర్ ఇంకా క్లాస్కి, ఇంకా నువ్వు నాకే లెటర్ ఇస్తున్నావు అని చెప్పేసి వాడిని గట్టిగా వేసుకున్నా. ఇంకా ఓకే, ఇంకెవరు ప్రపోజ్ చేయడం మానేసి ఉంటారు నాకు తెలుసు. అంతే. అంతేనా? ఇంకెవరు ప్రపోజ్ చేయలేదు. ఒక సాంగ్ రాసి కింద రాశారు. మీకేమైనా క్రషెస్ ఉన్నాయా? నాకు క్రషెస్ అంటే నిజం చెప్పాలంటే హీరో తరుణ్ అంటే చిన్నప్పటి నుంచి చాలా ఇష్టం ఉండే. హడబడి వచ్చినాక లేదు, అదేంటో తెలీదు. 10th క్లాస్లో నేను అప్పుడు నాకు ఏం తెలియదు, నాకు చాలా ఇష్టం అని 10th క్లాస్లో నేను లవ్ లెటర్ రాశాను తరుణ్కి. రాసి పోస్ట్లో వేస్తాం కదా, జెమినీ టీవీ ఉండే అప్పుడు, వాళ్ళు ఏదో అడ్రస్లు ఇస్తుండే, ఆ అడ్రస్కి రాసి పోస్ట్లో వేస్తే రిప్లై వస్తుందని చాలా ఎదురు చూస్తుండే. అది చాలా ఫన్నీ. అది ఎప్పుడైనా గుర్తుకొస్తే మస్తు నవ్వుకుంటా నేనైతే. మా ఫ్రెండ్స్ అంతా రాయివే రాయి, నీకు తనంటే ఇష్టం కదా, నువ్వు రాయివే అంటుండే. 3-4 లెటర్స్ రాశాను. తరుణ్ గారు అండి మీరంటే నాకు చాలా ఇష్టం అండి, మీకోసమే నేను హైదరాబాద్ రావాలనుకుంటున్నానండి. అసలు అప్పుడు హైదరాబాద్ రావాలి, సీరియల్లో సినిమాల్లో చేయాలి, తరుణ్ గారిని చూడాలని ఒక పెద్ద కోరిక ఉంటుండే అండి. ఎందుకో తెలిసేది కాదు, కానీ అలా అనిపిస్తుండే అప్పుడు నాకు. కానీ హైదరాబాద్ వచ్చినాక లేదంట అండి. అంతే, మ్యారేజ్ అయిపోయిన తర్వాత ఇంకా అవన్నీ నవ్వుకుంటుండే, నేను ఇలా చేసా కదా 10thలో, ఇలా చేశాను కదా అనేసి అనుకుంటా. ఇప్పుడు కూడా అంతే. అయితే లెటర్ రాస్తుండేనా అయితే ముద్దనికి? సినిమా పిచ్చి బాగున్నట్టుంది మీకు చిన్నప్పటి నుంచి ఉంది. అట్లనే ఇదంతా ఇంకా ఇన్స్టాగ్రామ్లో క్రియేట్ చేసి రీల్స్ చేయాలని ఎవరు చెప్పారు మీకు? అంటే టిక్టాక్ మా ఫ్రెండ్ ఇంట్లో ఉంటుండే అప్పుడు, బోటిక్ ఉండే. అయితే ఫ్రెండ్స్ వస్తూ ఉంటారు కదా, టిక్టాక్ చేస్తూ ఉండేవాళ్ళు వాళ్ళు. అయితే టిక్టాక్ స్టార్ట్ చేసామన్నమాట ఫస్ట్. టిక్టాక్ అయిపోయిన తర్వాత అది బ్యాన్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇన్స్టా వచ్చింది కదా. సో మన వీడియో ఇప్పుడు ఎటు మూవీస్లో సీరియల్స్లో అప్పుడు ఆఫర్ లేకుండే కదా మనకి, ఇవి చూసి ఆనందపడేవాళ్ళం అనమాట. మనం ఇలా చేసుకుంటున్నాం మన వీడియోనా, 2-3 సార్లు అబ్బా ఎంత బాగా చేసాం అనేసి అలా అనుకుంటుండే. అరే ఇన్ని లైక్లు వచ్చినాయి, ఇన్ని కామెంట్స్ వచ్చినాయి. అవును, టిక్టాక్లో కూడా మంచిగా ఉండే నాకు. ఓకే, ఇప్పుడు మీ గోల్స్ ఏంటి? అంటే మొన్నటిదాకా ఓన్ ఇల్లు కొనాలి, కారు తీసుకోవాలి, అయిపోయింది, ఫినిష్ అయిపోయింది. తిరుపతి వెళ్ళేసారు, ఇంకా ఫినిష్ అయిపోయింది. ఇప్పుడు ఏమున్నాయి? ఇప్పుడు ఒక మంచి క్యారెక్టర్ చేయాలి మూవీలో, ఒక ఫేమ్ రావాలి, అన్నిట్లో వస్తుంది కానీ మూవీలో కూడా రావాలనేది నాకు ఆశ ఉంది. మరి ఇది గుంటూరు కారంలో ఎలా వచ్చిందండి ఎమ్మెల్యే క్యారెక్టర్ మీకు? అంటే గంగాధర్ గారు అనేసి తెలిసిన అతను ఉన్నారనమాట. ఇట్లా ఎమ్మెల్యే రోల్స్ ఉన్నాయి, క్యారెక్టర్ పడుతున్నాయి, ఒక 10 మెంబర్స్కి ఉంది, డైలాగ్స్ కూడా ఉంటాయి అని చెప్తే 1 వీక్ అని వెళ్ళాము. ఉన్నాయి, బట్ అక్కడ కట్ చేసేసారు, చాలా వరకు చూపించలేదు. ఎక్కడో ఉన్నామా, అది అందుకే ఎక్కువ నేను చెప్పను అసలు ఉన్నానని కూడా. ఓకే, ఇప్పుడు మీ ఫాలోవర్స్లలో మిమ్మల్ని ఆంటీ అనే వాళ్ళ కోసం మీరు, బాబు మీకు ఆల్రెడీ చెప్పాను రా, నన్ను ఆంటీ అనకండి, చిరాకు అనిపిస్తుంది. మీకు నా చిరాకే నచ్చిద్దంటే అనుకోండి, ఇంకేం చేసేది ఏం లేదు. అక్క అనలేరు అనుకోండి, అలా నా ఆంటీ కూడా అనకండి, పండు అని పిలవండి, ముద్దుగా బాగుంటుంది కదా. నేను హ్యాపీ అయితే మీరు కూడా హ్యాపీ కదా. ఫ్యాన్స్ మీట్ పెడతారంట, పార్టీ ఇస్తారంట, మీరు కొంచెం అక్క ఆంటీ అనకండి. అక్క అన్న పర్లేదు, నాకేం ప్రాబ్లం లేదు. మీరు ఆంటీ అయితే అనొద్దు, మనోభావాలు దెబ్బతింటాయి. ఓకే, ఇప్పుడు మీ అబ్బాయి ఉన్నారు కదా, మీ అబ్బాయి వాళ్ళు స్కూల్ ఫ్రెండ్స్ క్లాస్మేట్స్ కానీ ఇంటికి వస్తుంటారు, మళ్ళీ వాళ్ళేమంటారు మిమ్మల్ని? వాళ్ళ ఆంటీ అనే పిలుస్తారు. వాళ్ళు చిన్నపిల్లలు అమ్మ అంటారేమో మీరు? మరి కదా, ఫస్ట్ వాళ్ళే లైక్ కొడతారు నా వీడియోస్కి, తెలుసా అండి.
మా బాబు వచ్చేసి మమ్మీ ఆ వీడియో చూసారంట మా ఫ్రెండ్స్, మమ్మీ ఈ వీడియో చూసారంట, నీకు ఫస్ట్ లైక్ మా ఫ్రెండే కొట్టాడు అంట తెలుసా మమ్మీ. ఫోటోలు దిగుతారు అనుకుంటాను నాకు తెలిసి. వాళ్ళు వస్తారు, ఆంటీ ఆ వీడియో చేద్దామంటే. మా బాబుకి వీడియో చేయడం ఇష్టం, తీయడం బాగా తీస్తాడు. మా బాబుని ఎక్కువ వీడియోస్ తీస్తాడు, నా వీడియోస్ ఇన్స్టాలో అయితే ఎక్కువ తనే కెమెరామెన్ నాకు. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్ సంధ్యా పండు గారు. థ్యాంక్ యూ. సో చూస్తున్నారుగా ఇంటర్వ్యూ. నెక్స్ట్ ఇంటర్వ్యూతో మేము ముందుంటా. సైనింగ్ ఆఫ్, కీర్తి.